హలో గైస్, మీరు చూస్తున్న టెంపుల్ అయితే సంకట మోచన హనుమాన్ టెంపుల్. సంకట్ మోచన్ అంటే కష్టాల నుంచి తొలగించేవాడు అనమాట. సో ఇక్కడ దేవుడు సంకట మోచన్ అవతారంలో కనిపిస్తాడనమాట హనుమాన్. ఈ టెంపుల్ 16th సెంచరీలో కట్టారు. 16th సెంచరీలో తులసీదాస్ అనే ఒక రచయిత, ఒక పోయిట్ అతను, ప్లస్ ఇంకో సెయింట్ కూడా. సో తను కట్టాడనమాట. సో ఇక్కడే తను ఒక తపస్సు చేసి హనుమాన్ని చూశాడట. సో హనుమాన్ ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అనేది ఇక్కడ వేదాల్లో చెప్తుంది అనమాట, వేదిక్స్లో చెప్తుంది. అయితే ఇక్కడ ఈ టెంపుల్కి ఏంటంటే ప్రత్యేకత, మనం ఎప్పుడైతే ఈ టెంపుల్కి వస్తామో ఇక్కడ ఉన్న శని దోషాలన్నీ పోతాయి అనేది ఒక నమ్మకము. ఎవరికైనా ఆరోగ్యాలు బాగాలేకున్నా కానీ అవి పోతాయి అనేది ఇక్కడ ఆస్ట్రాలజర్స్ చెప్తున్న, పూజారులు ఆస్ట్రాలజర్స్ వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఇది 16th సెంచరీలో కట్టిన టెంపుల్ అనమాట. సో చాలా పాత టెంపుల్. బాగుంది టెంపుల్ అయితే, లోపల చాలా బాగుంది. సో ఇది పార్కింగ్. సో దీని యొక్క డీటెయిల్స్. ట్యూస్డే ఉన్న సాటర్డే చాలా రష్ ఉంటుంది, ఫుల్ రష్ ఉంటుందంట. ఈ తులసీదాస్ స్వామివారు ఇక్కడ ఒక రామచరిత్ర మానస్ అనే బుక్ రాశారు. కంప్లీట్ బుక్ ఇక్కడనే రాశారట. సో 16th సెంచరీలో కట్టిన ఈ టెంపుల్ని ఖచ్చితంగా అందరూ విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది వారణాసిలో ఉంది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి వచ్చినప్పుడు. తులసీదాస్కి దర్శనం ఇచ్చిన తర్వాత హనుమంతుల వారు మట్టి రూపంలో వెలిశారు. టెంపుల్లో రాముల వారి విగ్రహం కూడా ఉంటుంది. గుడిలో స్వామివారి రూపం ఇలా ఉంటుంది. టెంపుల్ ఇన్సైడ్ వ్యూ ఇది.